బాపట్ల జిల్లా వేటపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడువు తీరిన మందులు వెలుగులోకొచ్చాయి. వైద్యుడు బాలరాజు ఆసుపత్రిలోని మందులను తనిఖీ చేయగా గడువు తీరిన మందులు బట్టబయలయ్యాయి. ఈ తనిఖీల్లో గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేసే కిట్లు, చిన్నపిల్లలకు, షుగర్ పేషెంట్స్ అందించే మందులు గడువు తీరినట్లుగా గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో పేషెంట్లలో ఆందోళన నెలకొంది. అయితే గత కొంతకాలంగా ఇదే పీహెచ్సీలో పనిచేస్తున్న ఫార్మసిస్టుకు వైద్యునిగా మధ్య వివాదం నడుస్తూ ఉండగా ఈ విషయం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు కాలం చెల్లిన మందులను పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేషెంట్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఫార్మసిస్ట్ మాత్రం ఇది వైద్యుడు చేసిన కుట్ర అంటూ ఆరోపిస్తున్నాడు. తాను సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో డాక్టర్ బాలరాజు తన తండ్రితో కలిసి నా రూంలో నా దగ్గర లేని మందులు కొన్ని పెట్టి కొందరితో కలిసి వెళ్లి ఉద్దేశపూర్వకంగా తనపై నిందలు వేస్తున్నారని చెప్తున్నాడు. దీంతో ఆరోపణ ప్రత్యారోపణల నేపథ్యంలో తప్పు ఎవరిదో నిగ్గు తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో డిఎంహెచ్ఓ విజయమ్మ ఆదేశాల మేరకు డాక్టర్ భూషణ్ రావు, ఫార్మసిస్ట్ సూపర్వైజర్ ఇద్దరు సోమవారం సాయంత్రం వేటపాలెం పీహెచ్సీలోని ఫార్మసిస్ట్ గదిలో ఉన్న మందులను పరిశీలించారు. నివేదికను డిఎంహెచ్ఓకు ఇస్తామని దాని ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. ఏంటంటే 1 మంత్ బిఫోరే తీసేయాలండి. అంటే జూలై నెల కాకుండా జూన్ నెలలోనే తీసేయాలి. అంటే 1 మంత్ బిఫోరే తీసేయాలి. అలా తీసేయకుండా ఇలానే పెట్టారు. అలా చాలా మెడికేషన్స్ కానీ, ఐసోనేజెడ్ కానీ, తర్వాత స్పిరిట్స్ కానీ, తర్వాత ల్యాబ్ కిట్స్ కానీ ఇవన్నీ కూడా దొరకడం జరిగింది. ఈరోజు నేను పట్టుకున్నాను అన్నీ కూడా. సో ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను అని చెప్పేసి, అలానే మనకి ఐ ఫ్లూయిడ్స్ కొరత కూడా ఉంది. నేను ఆల్రెడీ తనకు చాలాసార్లు చెప్పడం జరిగింది. హాస్పిటల్ జరిగే ప్రతి విషయాన్ని ఇలా పాయింట్అవుట్ చేస్తూ తప్పుని సరిదిద్దుకోమని చెప్తున్నా కూడా వాళ్ళు సరిదిద్దుకోకుండా నా మీద లేనిపోని అలిగేషన్ చేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలి, ఇవన్నీ ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి నాకు మనశ్శాంతి లేకుండా నన్ను మానసికంగా వేధిస్తున్నారండి.